హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీని టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనం ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఎలాంటి పప్పులు నానబెట్టుకుని రుబ్బుకునే పని లేదండి. చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం రెసిపీ అనేది కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నా వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడొచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఈజీగా చూపిస్తానండి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. మనం మినపప్పు, ఇడ్లీ రవ్వ నానబెట్టుకుని కడుక్కుని రుబ్బుకునే అంత టైం లేనప్పుడు మనం చాలా సింపుల్గా ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇవి మరమరాలండి. మరమరాలు అంటాం కదా, బొరుగులు అని కూడా అంటారు కొంతమంది. వీటితో మనం ఇడ్లీ చేసుకోబోతున్నాం. మీ అందరికీ కూడా డిఫరెంట్గా టేస్టీగా అనిపిస్తుందండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మరమరాలను తీసుకుని ఏదైనా కొలతకి ఒక కప్పు కానీ గిన్నె కానీ పెట్టుకోండి. నేను ఇలా గిన్నెతో చూపిస్తున్నాను. ఇలా నేను ఒక 2 కప్పులతో చూపించబోతున్నానండి. 2 గిన్నెలతో 2 గిన్నెల మరమరాలు కూడా అలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుని వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే పైన డస్ట్ అనేది ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా నీట్గా రావటానికి కొన్ని వాటర్ పోసుకుని ఇలా ఒకసారి వాటర్ అన్నీ కూడా తీసేసుకుందాం. ఇలా మరమరాలు అనేవి ములిగే వరకు కూడా వాటర్ పోసుకుని వాటర్లో బాగా కడుక్కున్న తర్వాత అవన్నీ కూడా తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టుకుని ఆ వాటర్ అన్నీ వంపేసుకుందామండి. ఇంకా వాటర్ అన్నీ తీసేసుకున్న తర్వాత మరలా వీటిని వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా నానితే సరిపోతుందండి. మనకి అస్సలు టైం లేనప్పుడు చాలా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే మనం ఈ టిఫిన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అన్నీ తీసేసుకున్నాం కదా, మరలా దానిలో ఇంకొంచెం వాటర్ పోసుకుని ఒక 5 నిమిషాలు అలా నానబెట్టుకుని ఉంచుకుందాం. ఈ గిన్నెను మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత సూజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని అంటూ ఉంటాము. ఆ రవ్వను కూడా తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే మరమరాలను కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో సూజీ రవ్వను కూడా కొలుచుకోండి. ఉప్మా రవ్వను కూడా మనం 1 కప్పు మరమరాలు తీసుకుంటే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. నేను 2 కప్పులతో మరమరాలు చూపించాను కదా, 2 కప్పులతో సూజీ రవ్వ తీసుకున్నాను. 1 కప్ వీడియో మిస్ అయింది. మీరు 1 కప్పు మరమరాలకి 1 కప్పు రవ్వ తీసుకోండి. 2 కప్పులు మరమరాలు అయితే 2 కప్పుల రవ్వ తీసుకోండి. సేమ్ క్వాంటిటీలో మరమరాలు, బొంబాయి రవ్వ అనేది సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఈ రవ్వలో కూడా కొన్ని వాటర్ పోసుకుని బాగా కడుక్కుని తీసుకుందామండి. ఇంకా ఈ వాటర్ అన్నీ కూడా తీసేసుకుని మరలా మంచి వాటర్ని పోసుకుని దీనిని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని ఉంచుకుందాం. బొంబాయి రవ్వ అనేది ఎక్కువగా నానాల్సిన పని లేదండి. ఒక 10 నిమిషాలు అలా నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం మరమరాలని గ్రైండ్ చేసుకుందాం. ఇలా బాగా నానిపోతే ఒక 2-3 నిమిషాలకి నానిపోతాయండి. ఒక 5 నిమిషాలు అలా నానబెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం. వాటర్ అనేవి ఎక్కువగా ముందుగానే పోయకూడదండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం నలిగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని బాగా ఇడ్లీ పిండిలాగా మనం గ్రైండ్ చేసుకుందాం. పిండి అనేది ఎంత సాఫ్ట్గా నలిగితే ఇడ్లీ అనేది అంత బాగా వస్తాయండి. ఇలా బాగా నలిగింది కదా, ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
ఆల్రెడీ మరమరాల్లో సాల్ట్ అనేది కొంచెం ఉంటుందండి, అందుకే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు సాల్ట్ అనేది తక్కువగా యాడ్ చేసుకుందాం, ఒకేసారి ఎక్కువగా వేయకండి. చాలకపోతే పిండి మొత్తం కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని చాలకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రవ్వని కూడా నానబెట్టుకుని ముందుగానే ఉంచుకున్నాం కదా, ఆ రవ్వ అంతా కూడా వాటర్ అన్నీ పిండేసుకుని అలా కొంచెం కొంచెంగా పిండుకుని రవ్వ కూడా మనం మరమరాలు పేస్ట్ చేసిన గ్రైండ్ చేసిన పేస్ట్లోని అలా కలిపేసుకుందాం. రవ్వ అంతా కూడా వాటర్ అనేవి ఏమీ లేకుండా గట్టిగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న రవ్వని అలా మరమరాల పిండిలో కలిపేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి కొంచెంగా సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువగా వేయకండి. క్వాంటిటీని బట్టి మనం రుబ్బుకున్న క్వాంటిటీని బట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వంట సోడా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని అవి రెండు కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, మనం మినపప్పు రుబ్బుకునే టైం లేనప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇడ్లీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఇంట్లో కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఇలా సాల్ట్ వంట సోడా కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకున్నాం కదా, దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందామండి ఇడ్లీలోకి. ఇలా ఒక అరకప్పు పల్లీలు తీసుకోండి, ఒక 3-4 పచ్చిమిర్చి కూడా తీసుకోండి, ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకోండి. వీటిని స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, వేరుశనగ పలుకులు కూడా వేసేసుకున్నాం కదా, టేస్ట్ కోసం కొంచెంగా సాల్ట్ వేసుకోండి, చిటికెడు జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి, పచ్చి కొబ్బరి ముక్కలు. ఇప్పుడు కొంచెంగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు వేసుకోవాలండి, ఒక రెబ్బ. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకుందాం. ఒక గిన్నెని తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి స్టవ్ మీద పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పోపు రెడీ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అంతా కూడా అలా వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఒకసారి చట్నీ టేస్ట్ చూసుకోండి, సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. చట్నీ పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ రెడీ అయ్యింది కదా, నానింది కదా, ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకోండి. అలా ప్లేట్స్ తీసుకుని ఇలా ఒక గరిటెతో కొంచెం కొంచెంగా పిండిని అలా పెట్టుకోండి. ఇలా మనకి కావాల్సిన ప్లేట్స్ తీసుకుని అలా కొంచెం కొంచెంగా పెట్టుకొని ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని స్లోగా ఉడికించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టారంటే వాటర్ అన్నీ కూడా పిండిలో కలిసిపోయి ఇడ్లీ అనేది కరెక్ట్గా రాదండి. ఫ్లేమ్ని తగ్గించుకొని ఇడ్లీ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. ఎప్పుడు మనం ఇడ్లీని ఒకే టేస్ట్తో కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కూడా ఉడికిన తర్వాత కొంచెం సేపు చల్లారనిచ్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఇలా మరమరాలు ఇడ్లీని ప్రిపేర్ చేసుకుని ఇలా పల్లీలు, కొబ్బరి, అల్లం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుని మనం పిల్లలకి ఫ్యామిలీకి కూడా సర్వ్ చేసామంటే వారందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీగా ఉండే మరమరాలు ఇడ్లీ రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీకు కూడా ఆ రెసిపీస్ అనేవి నచ్చితే కుక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చు. ఇలా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి.
మనకి ఎక్కువగా టైం లేదు అనుకున్నప్పుడు, పిల్లలకి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.